ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రంపై ముద్రించబడిన ఏకైక గ్రంథం బైబిల్. క్రీస్తు శకం 1453 నుంచి 1456 అనగా దాదాపుగా 3 సంవత్సరాలు అతి ప్రయాసతో ముద్రించినటువంటి 180 కాపీలను ప్రింట్ చేశారు. అయితే వీటిలో కాలక్రమేణా కొన్ని చిరిగిపోవడం ఇలాంటివి జరిగి కేవలం 50 కాపీలు దొరికాయి. అయితే ఈ 50 కాపీలను ఎంత ధరకు అమ్మబడ్డాయో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా 2 మాస్టర్ కాపీలలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ 2 కోట్లు పెట్టి ఒక కాపీని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ కాపీని బిల్ గేట్స్ మొట్టమొదటిసారిగా ముద్రించిన గ్రంథమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని 135 కోట్ల రూపాయలతో కొని ప్రపంచ రికార్డులో అత్యధికంగా ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన పుస్తకంగా బైబిల్ చరిత్రలో నిలిచేలా జరిగింది. అయితే ఇన్ని కోట్ల రూపాయలతో బిల్ గేట్స్ గారే బైబిల్ కొనుగోలు చేయగలిగితే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ మనం చదవకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు?